లెక్క చెప్పవలసి ఉంది. ప్రతి మాట లెక్క చెప్పాలి. చూడండి, మన పరిసయుడి గురించి సుంకరి గురించి చాలాసార్లు మనం విన్నాం. ఏమన్నా పరిసయుడి గురించి సుంకరి గురించి వారిద్దరూ ప్రార్థన చేస్తున్నారు. ఒకడేమో దేవుని దగ్గరికి వచ్చాడు, అయ్యా నేను ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాను, ఉపవాసం ఉంటున్నాను, నువ్వేదైతే చెప్తున్నావో వాటన్నిటిని నేను అనుసరిస్తూనే చేస్తూనే ఉన్నానా అని చెప్పాడు. అయితే అక్కడ చూసి సుంకరం చూసి, ఇదిగో వీడిలాగా నేను లేనందుకు నిన్ను ఏం చేస్తాను. తన మనసులో ఏమని చెప్పండి, బాగా చెప్పండి, అయ్యా నీకు నేను ఉపవాసం ఉంటున్నాను, నువ్వు చెప్పిందల్లా చేస్తున్నాను, ఆజ్ఞలు పాడేస్తున్నాను. కానీ హృదయంలో ఏముండిపోయిందంటే ఆయన చూడగానే, ఆ పక్కన చూడగానే ఏమైపోయింది, లోపల ఏముంది, చెడుతనం ఉంది. లోపల చెడ్డోడు బయటకు వచ్చేస్తున్నాడు. ఏమన్నాడంటే, ఆ వాడిలాగా నేను లేనందుకు, నిన్ను లేనందుకు, అవి సుంకరలాగా లేనందుకు, ఆ పాపాత్ముడిలాగా నేను లేనందుకు. హృదయం ఎలాగ ఉంది, చెడిపోయింది. కానీ నోరు మాట్లాడకుండా కనుక వినసొంపుగా తీయగా ఉన్నాయి. ఏమలాగా ఉన్నాయి ఈ మాటలు ఎలాగున్నాయంటే కనుక వినసొంపుగా తీయగా కనబడుతున్నాయి. కానీ లోపల మాత్రం అంతా మేడిపండు చూడు మేలుమయ్యండు, పొట్ట విప్పు చూడు పురుగులు అన్నట్టు లోపలంతా కుళ్ళే, బయట మాత్రం ఎలా ఉందంటే కనుక మృదు. అయ్యి బాబు, మాటలు చెప్తే ఇంకా పడిపోవాలంతే. మాటలు చెప్తే పడిపోవాలి. దేవుని పడేదామని చూశాడు. ఆయన చేసే కార్యాలు బట్టి అన్నీ చేస్తానని చెప్పుకున్నాడు. కానీ లోపల ఎలాగ ఉంది, చెడిపోయింది. అందుకని ఏమన్నాడా, సుంకర్ని తక్కువగా చూస్తున్నాడు, లేనుడిగా చూస్తున్నాడు, పాపిగా చూస్తున్నాడు. అయితే దేవుడు అంటున్నాడు ఇక్కడ తర్వాత, ఆ సుంకరు వచ్చి ఆ యొక్క సుంకరు ఏం చేస్తున్నాడంటే దూరాన నిలిచి రొమ్ము కొట్టుకునొచ్చు, అయ్యా పాపిని నేను అంటున్నాడు. ఇక్కడ రొమ్ము హృదయాన్ని కొట్టుకున్నాడు. ఇక్కడ హృదయంతో వ్యాధులతో చెప్తున్నాడు. ఇక్కడ లోపల ఉంది ఏంటంటే కానీ నేను పాపిని అని, నేను మంచోడేం కాదు, నేను చెడ్డోడ్నే, నాతో మంచితనం ఏమీ లేదయ్యా, నేను దుర్మార్గుని పాపినయ్యా అనేసి, ఇదిగో నిన్ను చూడడానికి నాకు అర్హత లేదు, నీతో మాట్లాడడానికి కూడా నాకు అర్హత లేదని ఏం చేస్తున్నాడు, తను తగ్గించుకున్నాడు. దేవుని ఎదుట తగ్గించుకున్నాడు. తన హృదయాన్ని విప్పి చెప్పాడు, తను ఉన్నటువంటి స్థితిని చెప్పాడు ఆయన. ఇప్పుడు ప్రభు అంటాడు శిష్యుల వైపు చూసి, ఇదిగో పరిసయుడి కంటే సుంకరి నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళాను అంటాడు ఆయన. ఎక్కడికి వెళ్ళాడు ఆలోచన ఒకసారి. దేవుని వెళ్ళారా? పరిసయుడు చేసే ప్రార్థనకి సుంకరి చేసే ప్రార్థనకి చాలా వ్యత్యాసం ఉంది. తను హెచ్చించుకున్నాడు, తను తగ్గించుకున్నాడు. ఇక్కడ బైబిల్ చెప్తుంది, తను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు, తను తగ్గించుకున్నవాడు హెచ్చిస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. మనుషులు హెచ్చిస్తే మనం గొప్పవారం అవ్వం, కానీ దేవుడు హెచ్చించేవాడే గొప్పవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనుషులు మనల్ని ఎప్పుడు ఏం చేస్తారు, కిందకి అనచాలని చూస్తారు, కానీ దేవుడు ఎప్పుడు పైకి లేవనెత్తాలని చూస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.